శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యః కర్తా, ఎవరు కర్త, సంహర్త, అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి, ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు. సంహర్త మహసాంనిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాల వరకు 12 రాశులకు సంబంధించిన వారే అని చెప్పాలి. సరిగ్గా ఆలోచిస్తే 2025వ సంవత్సరం మార్చి నెల 1 నుంచి 30 వరకు మిథున రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మిథున రాశి యొక్క ఫలితాలు 3వ రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఈ మిథున రాశికి కూడా గురువు పూర్తిగా బాగాలేరు, శని కూడా, రవి కూడా దాదాపుగా బాగాలేరు. అయితే చివరికి వచ్చేప్పటికి శని రవి కలుస్తారు, బాగుంటుంది. కానీ ఈ రాశికి చెప్పాలి అంటే ప్రస్తుతం శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ రాశి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. అయితే ఈ బాధ ఎందుకు వస్తుందనే ఒక మాట చెప్పాను కదా. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం కానీ, ఈ జన్మలో చేసిన పాపం కానీ, మనల్ని కన్నవాళ్ళు చేసిన పాపం కానీ, మనల్ని పెంచిన వాళ్ళు చేసిన పాపం కానీ, మనకు కలిగిన సంతానం వల్ల కానీ అనేక రకాల పాపాల వల్ల రకరకాలైన బాధలు కలుగుతూ ఉంటాయి. అది ఎట్లా ఉంటుంది చెబుతాను. రోజు అన్నం వండుతున్నామండి. ఓ రోజు గిన్నె పొయ్యి మీద పెట్టావు, సగం అన్నం మాత్రం బాగా ఉడికింది, సగం అన్నం ఉడకలే. ఏం గిన్నెలో మొత్తం ఉడకొచ్చు కదండి. సగం ఉడికి సగం ఉడకపోవడానికి కారణం ఏంటంటే, ఓ పక్క చూసావు ఉడికింది అనుకున్నావు, దింపావు, తీరా తినబోయేప్పటికి సగం అన్నం ఉడకలేదు. ఇదేమిటి? నీ కర్మ వల్లే జరిగింది. ఇట్లాంటివి రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి, రకరకాలైన బాధలు వస్తూ ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా తప్పించుకుంటానికి ముందుగా మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు పూజించాలి. ఇష్టదైవాన్ని పూజించడం చేత మీకు ఎప్పుడు కూడా బాధలు తొలుగుతాయి. ఇష్టదైవాన్ని పూజించడమే కాకుండా ప్రతిరోజు కూడా హిందూ అయి ఉంటే శివాలయానికి వెళ్ళి చామంతి పూలు, తర్వాత మారేడు దళాలు తీసుకొని శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి ఆ చామంతి పూలు, మారేడు దళాలు శివలింగం మీద పెట్టించుకోండి. తర్వాత నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళండి. సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అక్కడ 9 ప్రదక్షిణాలు చేయండి. బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు మాత్రం కడుక్కోవద్దు. అట్లాంటి పనులు మాత్రం ఎవరూ చేయొద్దు. గుళ్ళోకి పోయిన తర్వాత కనుక కాళ్ళు కడుక్కుండేటట్లయితే అది పెద్ద దోషం అవుతుంది. గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. గుళ్ళోకి లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని తప్పులేదు. నవగ్రహాల గుళ్ళో నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే ఎట్లా ఉంటుందంటే, తల్లో తండ్రో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? కాళ్ళు పట్టుకొని నమస్కారం చేయాలి. కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసి దవడ వెళ్ళేట పెళ్ళను దెబ్బ కొడితే ఎట్లా ఉంటుంది? కాళ్ళు పట్టుకొని దండం పెట్టిన పుణ్యం పోతుంది కాక ఇంకా విపరీతమైన పాపం వస్తుంది. భగవంతుడిని పూజించేటువంటి వాడు గుళ్ళోకి పోయి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు కడుక్కోవాలి? కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటాం? మనం పౌరాన్ని చోటికి పోతే కాళ్ళు కడుక్కుంటాం, కాదంటే ఏదైనా తొక్కితే కాళ్ళు కడుక్కుంటాం. మరి దేవాలయం పౌరాణ స్థలమా? పోదగిన స్థలమే. మీకున్న అనుమానం ఏమిటి? నవగ్రహాల గుళ్ళో పోయినాను, నూనె కాళ్ళకు అంటుకుంది, ఈ జిడ్డు పోవాలి. ఈ జిడ్డుగారు పోయేది నీకున్నటువంటి మహాపాపం అనే జిడ్డు పోవటం కోసమని నవగ్రహాల గుళ్ళోకి నువ్వు వెళ్ళావు. వెళ్ళి నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేసి బయటకు వచ్చి మళ్ళీ కాళ్ళు కడుక్కున్నావు, కొత్త జిడ్డు అంటించుకున్నావు, పాపం అనే జిడ్డును అంటించుకున్నావు. ఇటువంటి చేరాని పొరపాటు పనులు జరుగుతున్నాయి. అది ఎవరిని విమర్శించడానికి కాదు, తెలియక చేస్తున్న పని.
నేనే గుళ్ళో కూర్చున్న తర్వాత కొంతమంది ఏమండి నవగ్రహాలు గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కోకూడదా? కడుక్కోవద్దయా, కాళ్ళు కడుక్కోకూడదు అంటే వెనక్కి పోయి ఇంకో ఇద్దరిని అడుగుతారు, బ్రాహ్మణుని అడుగుతారు. అయ్యయ్యో కాళ్ళు కడుక్కోమంటారు వాళ్ళు. వాళ్ళిద్దరు చెప్పారు, ఈయనకేం తెలుసులని మరి నా చాటుగా పోయి కాళ్ళు కడుక్కునే వాళ్ళని చూశారు. ఇప్పుడు మంచి అలవాటు చెప్పేవాళ్ళు తక్కువ, మంచి తెలియని వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు. దానివల్ల కాళ్ళు కడుక్కోవడం అంతా తప్పు, శుద్ధ తెలివి తక్కువతనం వేరే లేదు. దేవాలయానికి పోయి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. తర్వాత దేవాలయంలోకి పోయి ప్రదక్షిణం చేసి దండం పెట్టుకున్న తర్వాత గుళ్ళో ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. ఆ తర్వాత బయలుదేరి ఇంటికి వెళ్ళాలి. కూర్చున్నా కూడా బయలుదేరుతారు, చాలామంది గుళ్ళోకి వస్తారు. గుళ్ళో రాగానే పోని వాళ్ళని చూసి పలకరించడం కోసం నవ్వితే అంతవరకు పర్వాలేదండి. వీడెప్పుడు వస్తాడని వాడు కూర్చుంటాడు, వీడు కూర్చున్న తర్వాత వాడు వస్తాడు పక్కన కూర్చుంటాడు. ఇక ఇంట్లో కబుర్లు, పక్కింట్లో కబుర్లు, ఊళ్ళో కబుర్లు, సంపాదన, వ్యాపారం, అన్ని సమస్యలు గుళ్ళోనే చెప్పుకుంటూ కూర్చుంటారు. గుళ్ళోకి పోయేది దేనికి? ఒక చోట పాట ఉంది, జీవితమున సగభాగంబు నిద్దులతో సరిపోవు, మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దులతో చెడతాడు. మానవుడి జీవితంలో 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు నిద్రపోతుంది. 50 సంవత్సరాల్లో మరి 50 సంవత్సరాల్లో సంపాదన కోసమని పగలు 24 గంటల క్రితే 25 సంవత్సరాలు సంపాదనతో పోతోంది. మరి 25 సంవత్సరాలు నిద్రతో పోతోంది. నిద్ర కనీసం 12 గంటల నిద్రలో 8 గంటలు పడుకొని 2 గంటలు లేచి దేవుణ్ణి పూజిస్తున్నాడా? చేయటలేదు. నీ ఇష్టదైవాన్ని పూజిస్తున్నావా? చేయటలేదు. ఇదంతా కూడా కాకుండా ఆ 2 గంటల టైంలో మనం చేసిన తప్పు ఏమిటి, మంచి ఏమిటి ఏమన్నా ఆలోచిస్తున్నావా? అది కూడా చేయటం లేదు. మంచి చెడుల విచారణ చాలా అవసరం. ఎందుకంటే ఒక్కోసారి పొరపాటు జరుగుతూ ఉంటుంది. పొరపాటు పనులు కావాలని చేయం, దారిన పోతూ ఉంటాం, ఒక బల్లి కింద నడిచి వెళుతూ ఉంటుంది. కాలు ఎత్తి వేసేటప్పుడు ముందుగా చూడం, కాలు శాంతం కింద వేసేటప్పుడు చూస్తే ఆ కాలి చెప్పు కింద బల్లి ఉండి నలిగి పటాపంచలే చచ్చిపోతుంది. కాదండి, ఆ బల్లి మీద కాలు వేయకుండా ఆపావా, నువ్వు పడతావు. అటువంటి అనవసరమైనవి, ఆపటానికి వీల్లేని పాపాలు చేస్తున్నాం. అటువంటి పాపాల నుంచి విముక్తి పొందటానికి ప్రతిసారి కూడా, ఎప్పుడు కూడా మన జీవిత సమస్యకి మన యొక్క భగవదారాధన, భగవంతుడిని పూజించడానికి అన్నీ మనకు చాలా అవసరమైనవి. అందులో మన భారతదేశంలో, తెలుగుదేశంలో మహాకవులు, మహాపండితులు వివరాలన్నీ చెప్పున్నారు. భాగవతం లాంటి విద్య ఇంకోట్లేదు, అందులో చూసుకోవాలి. ఇంకా జ్యోతిష్యం ద్వారా తెలుసుకొని మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకోవాలి. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకోండి. అప్పుడు మీ ఫలితాలు ఏంటో చెబుతాము. దాని ద్వారా మీకు అంతా బాగుంటుంది. స్వస్తి.